హలో అండి. ఇప్పుడు నేనైతే డిన్నర్ అయితే చేస్తున్నాను. డిన్నర్లో ఏం తాగుతున్నాను అన్నది నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఎందుకు తాగుతున్నాను, ఇది తాగితే యూజ్ ఏమైనా ఉందా లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేవా, నేను ఎక్స్పీరియన్స్ అయింది మీతో షేర్ చేస్తాను. సో పదండి, అదేంటో మీరు చూసేయండి. నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రెష్ అనమాట. ఇది వామ్ వాటర్లో వేసుకొని మనం తాగాలి. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. ఇలాచీ, లెమన్, తులసి, కుంకుమ పువ్వు, జింజర్. సో 5 టైప్స్ ఆఫ్ ఉంటాయన్నమాట మనకు కాంబినేషన్స్తో. ఇదైతే నేను ఇప్పుడు యూజ్ చేస్తుంది ఇలాచీ అండ్ కుంకుమ పువ్వు. ఏదైనా బాగానే ఉండిద్ది. అండ్ వాటర్లో మనం కలుపుకొని తాగాలి. వాటర్ వచ్చేసి 200 ml, అంటే ఒక పెద్ద గ్లాస్ వచ్చింది అనమాట. వామ్ వాటర్లో వేసుకొని తాగాలి. అండ్ ఈ ప్రోడక్ట్ మీరు యూజ్ చేయాలి హెర్బల్ లైఫ్ అని అనుకునే వాళ్ళు కంపల్సరీగా మీరు మీ ఓన్ డెసిషన్ మీద యూజ్ చేయమాకండి. కంపల్సరీగా న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళండి. ఒక మంచి కోచ్ని అప్రోచ్ అవ్వండి. వాళ్ళు ఎలా అయితే చెప్తారో సజెషన్స్ అలానే యూజ్ చేయాలి. లేదా మీకు ఫ్యామిలీ డాక్టర్ అంటే ఒకరు ఉంటారు కదా, యూజ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ సజెషన్ కూడా తీసుకోండి. దీనివల్ల మంచి ఉంది, చెడు ఉంది. దీనివల్ల ఏంటంటే ఎర్లీగా మనం వెయిట్ లాస్ కూడా మంచిగా అవుతామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇది యూజ్ చేసేటప్పుడు మనం అనుకుంటాం ఇది ఒకటి తాగుతున్నాం, ప్రోటీన్ తీసుకోకుండా పోయినా పర్లేదు అని. ఇది తాగుతూనే మనం మళ్ళీ ప్రోటీన్ కూడా యూజ్ చేయాలి, ఓకేనా? అండ్ ఇవి యూజ్ చేయాలంటే బడ్జెట్ మన దగ్గర దండిగా ఉండాలండి, మామూలుగా కాదు. ఇక్కడ నేను మీకు ప్రైజెస్తో సహా మెన్షన్ చేస్తున్నాను. ఇవన్నీ కలిపితే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి 1 month సరుకులు వచ్చేస్తాయి. కొంచెం హెల్తీగా ఉండాలి, బాగా వెయిట్ ఉన్నాము, వెయిట్ లాస్ అవ్వాలి అంటే తప్పదన్నమాట. 3 months యూజ్ చేసి ఆపేసి మనం దాన్ని మెయింటైన్ చేయగలిగితే ఓకే. మనీ వేస్ట్ ఎందుకబ్బా, ఇంట్లో వాటితోనే తగ్గొచ్చు అనుకుంటే ఇంకా హ్యాపీ. బట్ నేనైతే ఒక 2 months వెయిట్ యూజ్ అయితే చేశాను. 2 monthsలో నేను 8 to 9 kgs అయితే తగ్గాను. అండ్ దీనివల్ల నేను చాలా సఫర్ అయ్యాను. ఈ ఫుడ్ తింటూ మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. తీసుకోకపోతే నాలాగా నేను చాలా అంటే 2 times సఫర్ అయ్యానులేండి. అండ్ ఇది యూజా, ఇది కరెక్టా కాదా అంటే నేను ఒక్కటే చెప్తాను, ఇది యూజ్ చేసే బదులు దీని ప్లేస్లో డ్రై ఫ్రూట్స్, సాలడ్స్, చక్కగా మిల్లెట్స్ తీసుకొని అలా కూడా తగ్గొచ్చు. నేను ఇప్పటి నుంచి కాదు, నేను దాదాపు 2018 అప్పటి నుంచి నేను యూజ్ చేస్తున్నాను. అంటే ప్రతి ఇయర్కి ఒక 2-3 months అలా యూజ్ చేసి వదిలేస్తాను. బట్ ఇయర్ నేను చాలా సఫర్ అయ్యాను దానివల్ల. సో అందుకు ఆపేస్తున్నాను. ప్రోడక్ట్స్ ఏంటి అంటే కమర్షియల్ అండి, బాగా మనీ ఎక్కువ. అండ్ సోయా మిల్క్ యాడ్ చేసుకోవాలి, ఉంటే ఓకే, లేకపోతే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అక్కడ క్లియర్గా ఇస్తారనమాట మనకు. ఫార్ములా 1 3 spoons అని, ప్రోటీన్ పౌడర్ 2 spoons అని, అండ్ ఫార్మేట్ షేక్ 1 spoon అని. అందులో చాలా వెరైటీస్ ఉంటాయి. వెనిలా ఉండిద్ది, మ్యాంగో ఉండిద్ది, ఆరెంజ్ ఉండిద్ది, చాక్లెట్ ఉండిద్ది, బనానా క్యారమిల్ ఉండిద్ది. సో నేనైతే మ్యాంగో, చాక్లెట్, స్ట్రాబెర్రీ, వెనిలా బాగా తాగుతాను. ప్రస్తుతానికి ఈ ప్రోడక్ట్స్ అయ్యే వరకు తాగి వదిలిద్దాం అనుకుంటున్నాను. మీరెవరైనా యూజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కోచ్ సలహా మీదనే చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి.